మహాభారతంలో అత్యంత ముఖ్యమైన పాత్రల్లో ఒకరు సాంబుడు. ఇతను శ్రీకృష్ణుడు జాంబవతిల కుమారుడు. శ్రీకృష్ణావతారంతో పాటు యదువంశాన్నే నాశనం చేసిన వంశ నాశకుడిగా సాంబుడు మిగిలిపోయాడు. సాంబుడు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సాక్షాత్ విష్ణువే శ్రీకృష్ణుడిగా అవతారం ఎత్తాడు. ఏ అవతారానికైనా ఒక ముగింపు తప్పదు. ఆ ముగింపును కూడా ఆ పరమాత్మే నిర్ణయిస్తాడు. సృష్టించడం బ్రహ్మ పని, ఆ సృష్టిని విస్తరించడం విష్ణువు పని, ఆ సృష్టిని అంతం చేసి కొత్త సృష్టికి కాలాన్ని నిర్దేశించడం శివుడు పని. మహాభారత యుద్ధం ముగిసిపోయాక రాక్షస అంశతో జన్మించిన వారంతా మరణించాక మిగిలిన వారు యదువంశీకులే. యదువంశీకులకు శాపం లాంటి ఒక వరం ఉంది. అదేంటంటే వారిని ఎవరూ చంపలేరు. వారిలో వారే కొట్టుకొని చస్తే తప్ప వారికి మరణం లేదు. ద్వాపరం ముగిసే కాలంలో, కలియుగం దగ్గర పడే కాలంలో యదువంశీకుల్లో గర్వం, అహంకారం, విచ్చలవిడి ధోరణులు పెరిగాయి. అందుకే తన వంశాన్ని తానే నాశనం చేయాలనుకున్నాడు. అందుకు ఒక శక్తి కావాల్సి వచ్చింది. యదువంశాన్ని నాశనం చేయగల శక్తి శివుడే కాబట్టి లయకారుడైన పరమశివుడి గురించి కృష్ణుడు గొప్ప తపస్సు చేశాడు. ఆ తపస్సు వెనుక మరో కారణం కూడా ఉంది. శ్రీకృష్ణుడికి జాంబవతికి చాలా కాలం పిల్లలు లేరు. తనకు శివుడంత శక్తివంతుడైన అందమైన బిడ్డ కావాలని జాంబవతే శ్రీకృష్ణుడిని కోరింది. అప్పుడే శివుడి రజోగుణమే నీకు బిడ్డగా పుడతాడని కృష్ణుడు అనుకున్నాడు. శివుడి గురించి తపస్సు చేశాడు. అలా కృష్ణుడు చేసిన తపస్సుకి పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. నీ అంశతో ఒక బిడ్డను ప్రసాదించు అని కృష్ణుడే శివుణ్ణి కోరాడు. అప్పుడు శివాంశలోని రజోగుణమే జాంబవతి గర్భాన ప్రవేశించింది. అలా పుట్టినవాడే సాంబుడు. అంటే సరిగ్గా కలియుగానికి కొన్నేళ్ల ముందు పుట్టిన అచ్చమైన అహంకారం సాంబుడు. సాంబుడు చిన్నప్పటి నుంచి ఆకతాయిగానే ఉండేవాడు, కానీ మహావీరుడు. కానీ ద్వారకలో ఆయన సృష్టించే అరాచకాలకు శ్రీకృష్ణుడే విసిగిపోయేవాడు. శ్రీకృష్ణుడి మాట కూడా సాంబుడు వినేవాడు కాదు. జాంబవతి గారాబంతో సాంబుడు ఎన్నో హద్దులు దాటాడు. ఎంతలా అంటే శ్రీకృష్ణుడు 16,000 మంది భార్యల ఆంతరంగిక మందిరాల్లోకి తన తండ్రి వేషంలో వెళ్లి సొంత పిన్నులనే అల్లరి చేసేవాడు. వారంతా కృష్ణుడి దగ్గర సాంబుడి ఆగడాలను మొరపెట్టుకున్నారు. ఆగ్రహంతో ఊగిపోయిన కృష్ణుడు, ఏ అందాన్నైతే చూసి మిడిసిపడుతున్నావో ఆ అందాన్నంతా హరించే కుష్టు వ్యాధిగ్రస్తుడు అవుతావు అని కొడుకుని శపించాడు. భయపడిన సాంబుడు తండ్రి కాళ్ల మీద పడి నివారణోపాయం అడిగాడు. ఎంత కాదన్నా కుమారుడు కాబట్టి దయతలిచిన కృష్ణుడు సూర్య ఆరాధన చేస్తే కుష్ఠవ్యాధి తగ్గుతుందని చెప్పాడు. అలా సాంబుడు సూర్యుడికి మహాభక్తుడయ్యాడు. దేశవ్యాప్తంగా కొన్ని ముఖ్యమైన సూర్యుడి దేవాలయాలను కూడా సాంబుడు కట్టించాడని చెప్తారు. ఆయన తపస్సు చేసిన ప్రాంతాల్లో ఒకటిగా కోణార్కను కూడా చెప్తారు. అలా సూర్యుడి ఆరాధన చేసి కుష్ఠవ్యాధిని తగ్గించుకొని మళ్లీ ద్వారకకు వచ్చాడు సాంబుడు. కానీ సాంబుడి బుద్ధి మాత్రం మారలేదు. ఎప్పటికైనా సాంబుడి వల్లే యదువంశం నాశనం అవుతుందని కృష్ణుడికి తెలుసు. కనుక ఆ రోజు కోసమే పరమాత్మ ఎదురు చూస్తున్నాడు. దుర్యోధనుడి కుమార్తె లక్ష్మణ. ఒకసారి దుర్యోధనుడు తన కుమార్తెకు స్వయంవరం నిర్వహించాడు. రాజులందరూ వచ్చారు. కానీ ఎప్పటి నుంచో లక్ష్మణ అంటే సాంబుడికి ఇష్టం. కానీ లక్ష్మణకు సాంబుడి మీద సదాభిప్రాయం లేదు. అయినా సాంబుడు దౌర్జన్యంగా స్వయంవరం జరిగే చోటికి వెళ్లి లక్ష్మణను ఎత్తుకెళ్లాడు. దుర్యోధనుడి సైన్యం సాంబుడితో యుద్ధం చేశారు. చాలాసేపటి వరకు సాంబుడు కూడా వీరోచితంగా పోరాడాడు. చివరికి అతన్ని బంధించారు. అప్పుడే ద్వారక నుంచి బలరామకృష్ణులు వచ్చారు. సాంబుడిని వదలకపోతే తన నాగలితో హస్తినాపురాన్ని పెకలించేస్తానని బలరాముడు హెచ్చరించాడు. అప్పుడు శ్రీకృష్ణుడే అన్నగారిని వారించి దుర్యోధనుడితో శాంతియుతంగా మాట్లాడాడు. అలా సాంబుడికి లక్ష్మణకు వివాహం జరిగింది. ఇంతలా ఇష్టపడి పెళ్లి చేసుకున్న లక్ష్మణను కూడా సాంబుడు ప్రేమగా ఏమీ చూడలేదు. చాలా నిర్లక్ష్యం చేసేవాడు. తాను అనుకున్న పని జరగాలనే మొండి పట్టుదల మాత్రమే సాంబుడికి ఉండేది. మధుర దగ్గరలో ఉన్న మోరా ప్రాంతంలో 1వ శతాబ్దం నాటి ప్రాచీన శాసనం దొరికింది. ఇప్పటికీ ఆ శాసనం మధుర మ్యూజియంలో ఉంది. ఆ శాసనం ప్రకారం 5 వృష్ణి వీరులైన బలరామ, కృష్ణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, సాంబ వీరిని అప్పటి మధుర ప్రజలు కొలిచేవారని స్పష్టంగా ఉంది. అంటే సాంబ మహావీరుడని అర్థమవుతుంది. పైగా అతను అచ్చం కృష్ణుడిలాగే ఉండేవాడు. పైగా శివాంశతో జన్మించిన సాంబుడిని శివశక్తిగా ఇప్పటికీ మధుర ప్రాంతంలో పూజిస్తారు. మహాభారతం కన్నా దేవీ భాగవతం లాంటి పురాణాల్లో సాంబ చరిత్రం ఉంది. పురాణాల ప్రకారం జాంబవతికి సాంబ, సుమిత్ర, పురుజిత్, శతజిత్, సహస్రజిత్, విజయ, చిత్రకేతు, వసుమన్, ద్రవిడ, క్రతువు ఈ కుమారులు ఉన్నారు. అంటే సాంబుడు పెద్దవాడు. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. దుర్యోధన సహా కౌరవులంతా మరణించారు. పాండవులు గెలిచారు. ధర్మరాజు హస్తినాపుర చక్రవర్తి అయ్యాడు. అయితే తలుచుకుంటే మాయ చేసి అయినా కృష్ణుడు ఈ యుద్ధాన్ని ఆపగలడని గాంధారి నమ్మకం. అలా చేయకుండా
తనకు తలకొరువు పెట్టేందుకు ఒక్క కుమారుడను కూడా లేకుండా చేసినందుకు కృష్ణుడిపై గాంధారి ఆగ్రహం పెంచుకుంది. కృష్ణుడిని దారుణంగా శపించింది. నా వంశం ఎలాగైతే నాశనమైందో అలాగే నీతో సహా నీ వంశం కూడా సర్వనాశనం అవుతుంది అని గాంధారి కృష్ణుడిని శపించింది. ఆ శాపం కోసమే కృష్ణుడు కూడా ఎదురు చూస్తున్నాడు. అప్పటికి ద్వాపరయుగం ముగిసేందుకు 36 సంవత్సరాల సమయం ఉంది. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన 36 ఏళ్లకు ద్వారకలో జరిగిన ఉత్పాతాలను మహాభారతంలో మౌసల పర్వం వివరించింది. ఈ మౌసల పర్వానికి అసలైన సూత్రధారి కృష్ణుడు కుమారుడు సాంబుడే. కలియుగ ఆరంభానికి కొద్ది రోజులే ఉన్న సమయంలో ఈ ప్రపంచంలోనే అత్యంత సుసంపన్నమైన రాజ్యాలు హస్తినాపురం, ద్వారకలే. అసలు కష్టాలే లేని ద్వారకలో ప్రజలు సోమరపోతులయ్యారు. కన్ను మిన్ను కానని ఐశ్వర్యంలో యదువంశీకుల్లో అహంకారం హద్దు దాటిపోయింది. ఆఖరికి బలరామకృష్ణులను కూడా ఎదిరించి మాట్లాడడం, వారిని నిర్లక్ష్యంగా చూడడం, హేళన చేయడం కూడా మొదలుపెట్టారు. యదువంశం నాశనమయ్యే రోజులు వచ్చాయని కృష్ణుడికి అర్థమైంది. ద్వారక ప్రజల్లో విచ్చలవిడితనం రోజురోజుకు పెరిగింది. మత్తుకు అలవాటుపడి అత్యాచారాలు, దౌర్జన్యాలు ఎక్కడ చూసినా కనిపించాయి. పెద్దలను అవమానించడం సాధారణమైపోయింది. వేదధర్మం తప్పిపోయింది. సరిగ్గా అప్పుడే ఒకరోజు గొప్ప గొప్ప మహర్షులంతా శ్రీకృష్ణుడి దర్శనం కోసం ద్వారక వచ్చారు. వారు విశ్రమించిన ఆశ్రమానికి కొందరు ఆకతాయిలు వచ్చారు. వారిలో శ్రీకృష్ణుడి కుమారుడు సాంబుడు కూడా ఉన్నాడు. సాంబుడు గర్భం దాల్చిన స్త్రీ వేషం వేసుకుని ఉన్నాడు. అతని స్నేహితులు స్త్రీ వేషంలో ఉన్న సాంబుడిని ఆ మహర్షుల దగ్గరకు తీసుకెళ్లారు. మీరు గొప్ప మేధావులు కదా, మరి ఈ స్త్రీ మగబిడ్డను ప్రసవిస్తుందా లేక ఆడబిడ్డనా అని వెకిలిగా అడిగారు. ఆ మహర్షుల్లో విశ్వామిత్ర, దూర్వాస, వశిష్ఠ, నారద లాంటి మహామహులు ఉన్నారు. స్త్రీ వేషంలో ఉన్న సాంబుడిని చూసి ఆ మహర్షులకు తీవ్రమైన ఆగ్రహం వచ్చింది. నువ్వు బిడ్డలను కాదు, ఒక ముసలానికి జన్మనిస్తావు. ఆ ముసలమే నీ వంశాన్ని నాశనం చేస్తుంది అని శపించి ఆ మహర్షులు ఆగ్రహంతో వెళ్ళిపోయారు. ముసలం అంటే ఇనుప రోకలి. మహర్షులు శపించిన ఒక్క రోజులోనే సాంబుడి కడుపు చీల్చుకొని ఒక ముసలం పుట్టింది. ఇనుప రోకలి దొర్లుకుంటూ బయటకు వచ్చింది. ముసలం పుట్టిన విషయం ఉగ్రసేనుడికి తెలిసి భయపడ్డాడు. ఆ ముసలాన్ని అరగదీసి ఇనుప రజనిని సముద్రంలో కలిపేయమన్నాడు. సైనికులు ఆ ముసలాన్ని అరగదీసి సముద్రంలో కలిపేశారు. ఆ రజను ప్రభాస తీర్థం అనే చోటకు చేరి అక్కడ రెల్లుదుబ్బుగా పెరిగింది. వెదురు కర్రల్లా పెరిగే ఒక గడ్డి రకం రెల్లుదుబ్బు. ముసలంలో ఒక చిన్న ముక్క మిగిలితే ఆ ముక్కను ఒడ్డున సైనికులు పడేశారు. ఆ ముక్క జర అనే ఒక వేటగాడికి దొరికింది. ద్వారకలో పరిస్థితులు మరీ దిగజారుతున్న సమయంలో శ్రీకృష్ణుడు అందరు యాదవ ప్రముఖుల్ని సమావేశపరిచాడు. ద్వారకలో పరిస్థితులు బాగోలేవని ప్రభాస తీర్థంలో పూజలు, జాతరలు నిర్వహించాలని అన్నాడు. అలా యాదవ ప్రముఖులు వారి కుటుంబాలతో సహా ద్వారక నుంచి ప్రభాస తీర్థం చేరారు. అక్కడ తప్పతాగి తూలుతున్న యదువంశీకుల్లో సాత్యకి, కృతవర్మ మధ్య గొడవ జరిగి అది పెద్దదైంది. తమ సొంత మనుషులు అన్న స్పృహలో లేని యదువంశీకులు అక్కడ సాంబడి వల్ల పుట్టిన ముసలం కారణంగా పెరిగిన రెల్లిదుబ్బు కర్రలు పీకి వాటితో కొట్టుకొని అందరూ చనిపోయారు. శ్రీకృష్ణుడు జరిగినదంతా చూస్తూ ఉండిపోయాడు. తన ముందే తన బంధువులంతా కొట్టుకు చనిపోవడం చూసి బలరాముడు చెలించిపోయాడు. బతికిన కొద్దిమందిని బలరామకృష్ణులు ద్వారకకు చేర్చారు. మరికొన్ని రోజుల్లో ద్వారక మునిగిపోతుందని, అందరూ హస్తినాపురానికి వెళ్లాలని కృష్ణుడు ఆదేశించాడు. తక్షణమే వచ్చి ద్వారక ప్రజలను కాపాడాలని అర్జునుడికి కృష్ణుడు సమాచారం పంపించాడు. ఆ తర్వాత బలరామకృష్ణులు ఇద్దరూ అరణ్యాలకు వెళ్లారు. బలరాముడు శ్రీకృష్ణుడి కళ్ల ముందే తన అవతారాన్ని వదిలి ఆదిశేషుగా వైకుంఠానికి చేరాడు. ఇక శ్రీకృష్ణుడు ఒక చోట విశ్రమించాడు. సాంబడి వల్ల పుట్టిన ముసలంలో చివరి ఇనప ముక్కను ఒక బోయవాడు తన బాణానికి ములుకుగా పెట్టుకున్నాడని చెప్పుకున్నాం. ఆ వేటగాడికి శ్రీకృష్ణుడి కాలు ఒక లేడి ముఖంగా కనిపించింది. అది కూడా కృష్ణమాయే. లేడి అనుకొని ఇనపముక్క తగిలించిన బాణాన్ని వేటగాడు వదిలాడు. అది నేరుగా శ్రీకృష్ణుడి కాలికి గుచ్చుకుంది. దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ పరమాత్మే ఉన్నాడు. కాలికి రక్తం కారుతోంది. వేటగాడు దుఃఖంతో కుంగిపోయాడు. అతన్ని ఓదార్చి ఇదంతా విధిరాత అని, నీ తప్పేమీ లేదని చెప్పి వేటగాడిని పంపించేశాడు. ఆ తర్వాత కృష్ణుడు కూడా శరీరాన్ని వదిలి విష్ణువై వైకుంఠానికి చేరాడు. అడవిలో అనామకంగా కనిపించిన శ్రీకృష్ణుడి పార్థివ దేహానికి అర్జునుడే అంత్యక్రియలు చేశాడు. అలా యదువంశం కృష్ణుడితో సహా సమూలంగా నాశనమైంది. 36 ఏళ్ల తర్వాత నాశనమైపోతావు అన్న గాంధారి శాపం ఫలించింది. వీటన్నిటికీ నిమిత్త మాత్రమైన కారణం శ్రీకృష్ణుడు కుమారుడైన సాంబుడు. యదువంశ నాశనం కోసమే పుట్టిన సాంబుడు తన మరణం తర్వాత శివైక్యం చెందాడు. మిగిలిన కొద్దిమంది యదువంశీకులను ధర్మరాజు ఆదరించాడు. మొత్తానికి యదువంశ నాశనానికి ప్రధాన కారణం మాత్రం సాంబుడు. ఆ పరమాత్మకే పుట్టినా కూడా
విధిని బట్టే జీవితం ఉంటుందని చెప్పేందుకు సాంబుడే ఉదాహరణ. సాక్షాత్ శ్రీకృష్ణుడి కుమారుడిగా జన్మించిన సాంబుడు అత్యంత శక్తివంతమైన యదువంశ నాశకుడిగా మిగిలిపోయాడు. ఇది మహాభారతంలోనూ పురాణాల్లోనూ వివరించిన సాంబుడి గాథ.